योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते। यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम्। यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम्। ओम शांति शांति शांति। परमपिता परमात्मा आत्मदा बलदा ज्ञानदा प्राणदा सुखदा మోక్షదా ఓం. ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు వందనాలు. గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామః. ఆత్మబంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, ముముక్షులారా, మోక్షార్థులారా, సాధకులారా, మన ప్రయాణం అనంత ప్రయాణం. అనంతుని కోసం, అనంతుని వైపు అనంతమైన ప్రయాణం, అనంతమైన ప్రయత్నం అవసరం ఉంది. పూర్ణ పురుషార్థం అవసరం ఉంది. చాలా విషయాలు అర్థం కావాలి. నేను, నా శరీరము, నా ఇంద్రియాలు, నా మనస్సు, నా చిత్తము, అంతఃకరణాలు, బాహ్యకరణాలు, జడము, చేతనము, శాశ్వతము, అశాశ్వతము, వీటి యొక్క యథార్థ స్వరూపం అర్థం కావాలి. ఏ పదార్థం ఎటువంటిది, యథార్థం అవసరం. యథార్థ జ్ఞానం అవసరం. అర్థం కావాలి. మనస్సులో ఉన్న మాయాజాలం ఏమిటి, ఈ చిత్తం ఏమిటి, చిత్తములో చెలరేగే అలలేమిటి, ఆలోచనలేమిటి, ఎందుకు ఇలా అవుతుంది, నా అదుపులో లేకుండా ఎందుకు ఇలా సాగుతుంది, నా మనసు నా మాట వినదు, నా ఇంద్రియాలు వినవు, నా శరీరము నా అదుపులో లేదు, అడుగులు తడబడుతున్నాయి, మాట కంపిస్తుంది, చేతులు వణుకుతున్నాయి. ఇవన్నీ నేను కోరుకోవడం లేదు. శరీరములో ఆరోగ్యం, మనసులో ఆరోగ్యం నా అదుపులో లేదు. వీటికి కారణం ఏమిటి? ఒక్కొక్క విషయం స్పష్టం కావాలంటే మన సాధనం మనస్సే. మనసంటేనే జ్ఞానం. మన జ్ఞానే. మన అనే ధాతు, దాని అర్థం జ్ఞానం. మన అవబోధనే మనకు బోధ కలిగించేది, అవబోధ కలిగించేది మనస్సే. మనస్సు, ఆ మనస్సు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈ చిత్తవృత్తులు, ఈ చిత్తము, మనసులో కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. అప్పుడే కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. జ్ఞాత అజ్ఞాతం. కొన్ని జాతములు తెలుసుకుంటాం, కొన్ని తెలుసుకోలేము. కానీ ఆత్మకు అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఆత్మస్వామి.
ఈ శరీరానికి ఇంద్రియాలకు ప్రభు, యజమాని. యజమానికి అన్ని తెలియాలి. ఆ విషయాన్ని పతంజలి మహర్షి యోగ దర్శనంలో 4వ పాదములో కైవల్య పాదంలో చెప్పడం జరుగుతుంది. 18వ సూత్రంలో సదా జ్ఞాతాః చిత్తవృత్తయః తత్ప్రభోః పురుషస్య పరిణామిత్వాత్. సదా జ్ఞాతాః చిత్తవృత్తయః, చిత్తవృత్తులన్నీ జాతములే. సదా ఎల్లప్పుడు, సదా సర్వదా, సదా సర్వదా సర్వథా అన్ని రకాలుగా, ఎల్లప్పుడు, సర్వధా అన్ని విధాలుగా, సర్వధా సర్వథా సదా ఎల్లప్పుడూ, అన్నిసార్లు, అన్ని విషయాలు, తత్ప్రభు దీని యొక్క ప్రభు, చిత్తం యొక్క, అంగాల యొక్క, శరీరం యొక్క, ఇంద్రియాల యొక్క ప్రభు, యజమాని, స్వామి, పురుషః జీవాత్మ, ఆత్మ, పురుషస్య ఆత్మ యొక్క అపరిణామిత్వాత్, అపరిణామిత్వాత్ అపరిణామము అనే తత్వం, గుణం ఉండడం వల్ల, పరిణామిత్వం కాదు. వ్యాస మహర్షి కూడా చెప్పడం జరిగింది, చితిశక్తి అపరిణామని అప్రతిసంక్రమ శుద్ధాచనంతాచని దర్శిత విషయ. చితిశక్తి చేతన శక్తి ఆత్మ అపరిణామిని, నిర్వికారం, నిరాకారం, నిర్వికారం ఆత్మ. పరిణామం లేదు, ఏ వికారం లేదు, ఏ మార్పు లేదు. ఆత్మ ఆత్మలాగే ఉంటుంది. చేతనం చేతనంలాగే ఉంటుంది. చేతనం జడము కాదు, దానికి ఇది అంటుకోదు. అసంగః, ఆత్మ యొక్క మరొక పేరు అసంగః, ఏది అంటుకోదు. అటువంటి ఆ పురుషస్య, పురుషుని యొక్క ఈ అపరిణామైన ఏదైతే గుణం ఉందో ఆ గుణం వలన ఈ ఇంద్రియాల, శరీరం యొక్క, మనస్సు, చిత్తం యొక్క ప్రభు సదా జాత చిత్తవృత్తయ, చిత్తవృత్తులన్నీ కూడా సదా జాతములే, తెలుసుకొనబడతాయి, తెలుస్తూనే ఉంటాయి. చిత్తంలో ఏ ఆలోచన ఎప్పుడు వచ్చింది అన్ని తెలుస్తూనే ఉంటాయి. మనం గమనించం, ఒక్కోసారి మర్చిపోతాం. కానీ ఆత్మకు అన్నీ తెలుస్తాయి. మనస్సు ఎక్కడో ఉంటుంది, మనిషి ఎక్కడో ఉంటాడు, ఆత్మ ఎక్కడో ఉంటుంది అనిపిస్తుంది. మనిషి ఎక్కడో ఉండొచ్చు అంటే మనస్సు ఎక్కడో ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటే మనిషి ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆత్మ ఎక్కడో ఉండదు, అన్నీ చూస్తూ ఉంటుంది, అన్నీ రికార్డ్ అవుతుంటాయి, అన్నీ నిక్షిప్తం అవుతూనే ఉంటాయి. పరమాత్మకి అన్నీ తెలుస్తాయి. ఈ ఆత్మ, ఈ జీవాత్మ, ఈ దేహంలో సర్వజ్ఞం. ఈ దేహంలో ఏమి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏ ఆలోచన వస్తుంది, అన్నీ తెలుస్తుంటాయి. పరమాత్మకు మొత్తం తెలుసు, బ్రహ్మాండం అంతా తెలుసు. ఏ ప్రాణి, ఏ వస్తువు, ఏ పదార్థం, ఎటువంటిది అంతా తెలుసు. సర్వజ్ఞుడు పరంపిత పరమాత్మ. మనం ఈ శరీరంలో సర్వజ్ఞమే కాబట్టి ఆత్మకు అన్నీ తెలుస్తాయి. చిత్తానికి తెలియదు. చిత్తం అప్పుడే జాతం అవుతుంది, అప్పుడే అజ్ఞాతం. చిత్తం ద్వారా కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. అది 17వ సూత్రంలో చెప్పడం జరిగింది. తద్ ఉపరాగాద్ అపేక్షిత్వాత్ చిత్తస్య వస్తు జ్ఞాత అజ్ఞాతం. వస్తువులు జాతాజ్ఞాతములవుతాయి. ఈ విధంగా 18వ సూత్రంలో జీవాత్మ అపరిణామిని, అందువలన చిత్తవృత్తులన్నీ తెలుస్తాయి. చిత్తవృత్తులకు స్వామి, యజమాని. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ప్రతి ఆలోచన, ప్రతి విచారం, ప్రతి వృత్తి ఆత్మకు తెలియకుండా జరగడం లేదు, ఆత్మనే నడిపిస్తుంది. చిత్తవృత్తులని ఆత్మకు తెలియకుండా ఏమీ జరగడం లేదు. అంటే ఆత్మనే చిత్తవృత్తులను కలిగిస్తుంది. చిత్తములు ఆలోచనలను, విచారాలను కలిగిస్తుంది. ఆలోచించేది మనమే, ఆపివేసేది మనమే, ఆగేది మనమే, సాగేది మనమే, అందులో ఉండేది మనమే, అనుభవించేది మనమే, అనుభూతి చెందేది మనమే. అంటే ఆత్మలే. ఆత్మలకు అన్నీ తెలుస్తాయి. అనుభూతి చెందేది, బాధపడేది ఆత్మనే.
ఎవరే తప్పు చేసినా, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులే బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. అలాగే ఇంద్రియాలు ఏ తప్పు చేసినా, చిత్తము మనసు ఏ తప్పు చేసినా, ఎక్కడే పొరపాటు జరిగినా తప్పు ఆత్మదే. అంటే నాదే, నేను ఆత్మను, నాదే పొరపాటు, నా పిల్లలు చేసే తప్పులు నేనే భరించాలి, నేనే బాధ్యత వహించాలి. ఆ విధంగా ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది పతంజలి మహర్షి. స్పష్టంగా చిత్తవృత్తులు ఆత్మకు తెలియకుండా సాగడం లేదు, ఆగడం లేదు. కాబట్టి ఆత్మనే ప్రభు, స్పష్టమైన శబ్దం. తత్ ప్రభు, చిత్తవృత్తుల యొక్క ప్రభు పురుష, జీవాత్మ. ఎందుకంటే అపరిణమత్వ, అపరిణయం అనే గుణం ఉంది కాబట్టి. అప్పుడే ఆగిపోవడం, అప్పుడే సాగిపోవడం, అప్పుడు తగ్గిపోవడం ఏమి ఉండదు. ఆత్మ ఆత్మని, ఆత్మల శక్తి అనంతంగా ఉంటుంది. ఆత్మ చేతనము అనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. చిత్తం యొక్క స్వామి అపరిణామిని ఆత్మ. ఒక్కోసారి ఆత్మ కాని మనస్సు వినడం లేదు, మనస్సు అన్ని నడిపిస్తుంది, ఆత్మ యొక్క అవసరం లేదు అనే సందేహం కూడా రావచ్చు. స్యాద్ ఆశంక చిత్తమేవ స్వాభాసం, చిత్తమే ప్రకాశిస్తుంది, విషయాభాసం, విషయాలను ఆభాసం చేస్తుంది, ప్రకాశింపజేస్తుంది, తెలుసుకుంటుంది. చిత్తం తనకు తాను తెలుసుకుంటుంది, విషయాలను, వస్తువులను, పదార్థాల గురించి తెలుపుతుంది. కాబట్టి ఆత్మ యొక్క అవసరమే లేదు అనే సందేహం, ఆ విషయాన్ని 19వ సూత్రంలో అవతరణిక అంటే భూమికలో చెప్పడం జరుగుతుంది. స్యాద్ ఆశంకా చిత్తమేవ స్వాభాసం విషయాభాసం చ భవిష్యతి అగ్నివత్, అగ్నిలాగా. అగ్ని తనకు తాను ప్రకాశిస్తుంది, ప్రకాశింపజేసుకుంటుంది, ఇతర వస్తువులు చూపిస్తుంది. అగ్ని అంటే వెలుగు ఉంటుంది కాబట్టి ఆ వెలుగులో వస్తువులు, పదార్థాలు తెలుస్తాయి. అగ్ని ఎక్కడ ఉన్నా తెలుస్తుంది, వెలుగుతుంది కాబట్టి, వేడి ఉంటుంది కాబట్టి. అగ్నిలాగా అని చెప్పేసి ఒక సందేహం, దాన్ని ఖండిస్తున్నారు పతంజలి మహర్షి. అగ్నిలాగా కాదు చిత్తం, దానికదే స్వాభాసము కాదు, విషయాభాసము కాదు, అంటే స్వయం ప్రకాశం కాదు, ఇతర పదార్థాలను ప్రకాశింపచేయదు. ఆ విషయాన్ని 19వ సూత్రంలో చెప్పడం జరుగుతుంది. నా తత్ స్వాభాసం దృశ్యత్వాత్, అది స్వాభాసం కాదు, స్వయంగా ప్రకాశించదు, ఇతరులను ప్రకాశింపచేయదు, అది చేతనం కాదు. ఎందుకంటే దృశ్యత్వాత్, అది దృశ్యం. దృశ్యం అంటే సత్వరజతమ గుణాలతో, కణాలతో ఏర్పడినటువంటి ఒక జడ పదార్థము, జడ ద్రవ్యము. అది ఉత్పన్నమైనది, ఉపాదాన కారణము జడము, దాని యొక్క మూలం, ముడి పదార్థము జడము. సత్వ రజతమ కణాలు జడ పదార్థాలు. కాబట్టి ఈ చిత్తము కూడా, ఈ మనసు కూడా జడమే, ఎందుకంటే జడ పదార్థాలతో ఉత్పన్నం కాబడినది కాబట్టి. అగ్నిలాగా కాదు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. నా తత్ స్వాభాసం నహి, తత్ అంటే ఆ చిత్తము, స్వాభాసం కాదు, స్వయం చేతనం కాదు. ఇక్కడ స్వాభాసం అంటే జ్ఞానం, ప్రకాశింపజేయడం అంటే జ్ఞానం అన్న అర్థం. చేతనం కాదు, ఎందుకంటే దృశ్యత్వాద, దృశ్యం అనే గుణం ఉంది కాబట్టి, ఉత్పన్నమైంది కాబట్టి అనే విషయం చెప్పడం జరుగుతుంది. చిత్తము జడము, దానికది ప్రకాశింపదు, ప్రకాశింపచేయదు. ఆత్మ యొక్క అవసరం లేదు అనేది లేదు, ఆత్మ యొక్క అవసరం ఉంటుంది, ఎందుకంటే అది దృశ్యత్వం అనే గుణం ఉంటుంది కాబట్టి అనే విషయాన్ని 19వ సూత్రంలో స్పష్టం చేయడం జరిగింది. చిత్తము జ్ఞాన స్వరూపం కాదు, కారణం దృశ్యత్వాత్, దృశ్యం కావడం వలన అనే హేతు చెప్పడం జరిగింది. ఇక చిత్తం ఒకేసారి అన్ని తెలుసుకుంటుంది అనే విషయం. అన్ని అంటే ఏంటి? తనను తాను తెలుసుకుంటుంది, విషయాలను కూడా తెలుపుతుంది అనే విషయంలో. ఇది కూడా కాదంటున్నారు పతంజలి మహర్షి. ఏక సమయే చ ఉభయ అనవధారణం, ఒక్క కాలంలో, ఏకస్మిన్ సమయే, ఒకే సమయంలో రెండు తెలియవు, రెండు విషయాలు తెలియవు. క్షణికవాదులు ఏమంటారంటే ప్రతి క్షణం ఒక్కొక్క మనస్సు, ఒక్కొక్క చిత్తం ఉత్పన్నమవుతుంది, వెంటనే పోతుంది అని. మళ్ళీ క్షణంలో మరొక మనసు. ఈ క్షణికవాదుల యొక్క సిద్ధాంతాన్ని ఇక్కడ ఖండిస్తున్నారు పతంజలి మహర్షి. ఒక సమయంలో తన గురించి ఇతర
పదార్థాల గురించి, విషయాల గురించి ఒకేసారి తెలుపుతుంది అనే విషయాన్ని ఖండిస్తున్నారు. నచ ఏకస్మిన్ క్షణే స్వపర రూప అవధారణం యుక్తం. స్వ రూపావధారణం, పరరూప అవధారణం. తన రూపాన్ని, పరరూపాన్ని అవధారణ చేస్తుంది, తెలుపుతుంది అనేది యుక్తం నా, యుక్తం కాదు అని వ్యాస మహర్షి కూడా చెప్తున్నారు. నచ ఏకస్మిన్ క్షణే, ఒకే క్షణములో, అదే క్షణములో తన గురించి ఇతర పదార్థాల గురించి తెలుపుతుంది అనేది నా యుక్తం, యుక్తం కాదు. క్షణికవాదినో యద్భవనం స ఏవ క్రియా తదేవ చ కారకం ఇది అభ్యుపగమ. అదే కర్త, అదే క్రియ, క్రియ చేసేది అదే కర్త, అదే క్రియ అదే కర్త అనే విషయం తప్పు. చేసేవాడే, వాడే కార్యము, వాడే పని, వాడే కర్త. చేసేవాడు వాడే, పని కూడా వాడే అనేది జరగదు. చిత్తము తనకు తానే క్రియ కాదు, తనకు తానే కర్త కాదు. ఇది పొరపాటు. క్షణికవాదం అనేది తప్పు. ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క చిత్తం ఉత్పన్నమవుతుంది అనే విషయం తప్పనే విషయాన్ని 20వ సూత్రంలో చెప్పడం జరిగింది. ఏక సమయే చ ఉభయ అనవధారణం. ఒక సమయంలో రెండు విషయాలు ధారణ కాదు, తెలుసుకోవడం సాధ్యం కాదు. అందుకే మనస్సులో మనకు అనిపిస్తుంది, ఒకే సమయంలో మనం చూస్తున్నాము, ఇటు వింటున్నాము, అటు మాట్లాడుతున్నాము, ఇటు స్పర్శిస్తున్నాము, లోపల ఆలోచిస్తున్నాము, ఒకే సమయంలో అని చేస్తున్నాం అనిపిస్తుంది. కానీ మనసు అదే క్షణంలో అన్ని పనులు చేయదు, దానికి ఒక క్రమం ఉంటుంది. కానీ తక్కువ సమయంలో దాని యొక్క వేగం ఎక్కువ ఉంటుంది. యదజరం జవిష్టం, మనసుకు చాలా వేగం ఉంటుంది. ఒక మేకు తీసుకుని పుస్తకం పైన రంధ్రం చేసినప్పుడు, పైనుంచి దెబ్బ కొట్టినప్పుడు అన్ని ఒక క్షణంలోనే ఆ రంధ్రం అయినట్టు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క పేజీ, ఒక్కొక్క పుట తీసినప్పుడు తెలుస్తుంది. కింది పుట, మీది పుట, ఆ క్రమం అర్థమవుతుంది. ఏది ముందు, ఏది తర్వాత అనేది. దెబ్బ కొట్టింది అదే, ఒకటే దెబ్బ, ఒకే క్షణం జరిగింది. కానీ మీద పూట, కింది పూట చూస్తే తెలుస్తుంది. మేకు యొక్క ఆ రంధ్రం మీది పూట ఎక్కువ వెడల్పు ఉంటుంది రంధ్రం, కింది పూట తక్కువ వెడల్పు ఉంటుంది. అంటే కింద మేకు యొక్క ఆ మొన పదును ఎక్కువ ఉంటుంది కాబట్టి. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఒకే క్షణంలో దెబ్బ కొట్టినాం, కానీ మీది పూట, కింది పూట, కింది పూట తర్వాత రంధ్రమైంది, మీది పూట ముందు రంధ్రమైంది. మనకు క్షణం ఒకటే క్షణం అనిపిస్తుంది. ఆ విధంగా మనసు ఒకే క్షణంలో ఎన్నో పనులు చేస్తుంది, కానీ మనకు అనిపిస్తుంది ఒకే క్షణంలో అన్ని పనులు అయినట్టు అనిపిస్తుంది. కానీ కాదు అంటున్నారు పతంజలి మహర్షి. వ్యాస మహర్షి కూడా స్పష్టం చేస్తున్నారు. క్షణికవాదిన యద్భవనం సైవ క్రియా తదేవ చ కారకం ఇది అభిపగమ. ఇది కాదు, క్షణికవాదం తప్పు. ఏకస్మిన్ క్షణే స్వపర రూపవధారణం నా యుక్తం, యుక్తం కాదు. అందుకే మనసుతో కొందరు ఒక్కో పని ఒక్కోసారి చేస్తారంటే ఏకాగ్రం చేస్తారు, ఆ పని పూర్తి చేస్తారు, మరో పని చేస్తారు. అది సరైన పద్ధతి. అన్ని పనులు పెట్టుకొని ఏ పని కాకుండా ఏ పని పూర్తి కాదు, ఏ పని సవ్యంగా సాగదు. అందుకే ఒక్కొక్కటి ఏకాగ్రం చేసి ఒక్కొక్కటి పూర్తి చేయాలి. 10 పనులు పెట్టుకొని ఇబ్బంది పడకూడదు. నిజానికి సూత్రం ఉన్న విషయం ఏంటంటే, తనకు తాను తర్వాత ఇతర విషయాల యొక్క జ్ఞానం ఒకటే క్షణంలో తెలుపుతుంది అనేది క్షణికవాదాన్ని ఇక్కడ ఖండించడం జరిగింది. ఏక సమయ చ ఉభయ అనవధారణం, ఉభయం కాదు. తన గురించి ఇతర పదార్థాల గురించి తెలపడం సాధ్యం కాదు. అలాగే అన్ని పదార్థాల గురించి ఒకే క్షణంలో తెలుసుకోవడం కానీ తెలపడం కాదు. చిత్తానికి అటువంటి శక్తి లేదు, సామర్థ్యం లేదు. తర్వాత 21వ సూత్రంలో చెప్తున్నారు, చిత్త అంతరదృశ్యే బుద్ధి అతి ప్రసంగ స్మృతి సంకరశ్చ. చిత్తము అంటే ఒక చిత్తం, మరొక చిత్తం, రెండు చిత్తాలు ఉన్నప్పుడు ముందున్న చిత్తం గురించి తర్వాత చిత్తం తెలుపుతుంది అనేది ఒక సిద్ధాంతం క్షణికవాదంలో. ప్రతి క్షణంలో ఒక్కొక్క చిత్తం ఉత్పన్నమవుతుంది. పాత చిత్తం గురించి కొత్త చిత్తం తెలుపుతుంది.
మళ్ళీ ఆ కొత్త చిత్తం గురించి తర్వాత రాబోయే చిత్తం తెలుపుతుంది. ఆ విధంగా తెలుపుతుంది అని చెప్పేసి ఒక సిద్ధాంతం ఉంది. చిత్తాంతర దృశ్యే, పూర్వ చిత్తం గురించి ఉత్తర చిత్తం దృశ్యమానం అవుతుంది. దృశ్యం అంటే తెలుసుకోవడం అన్నమాట. బుద్ధి బుద్ధేహే, ఇక్కడ బుద్ధి అంటే ఇక్కడ చిత్తం అన్నమాట. బుద్ధి బుద్ధేహే, ఇక్కడ కూడా ఇక్కడ బుద్ధి అనే శబ్దం చిత్తం గురించి చెప్పడం జరిగింది. అంటే చిత్తం గురించి, చిత్తం ద్వారా తర్వాత చిత్తంని తెలుసుకోవడం అనేది ఏమవుతుంది, అతి ప్రసంగ, ఇది అతి ప్రసంగం అవుతుంది. అంటే అస్తవ్యస్తం అవుతుంది, దోషం అవుతుంది. ఇది ప్రసంగం కాదు, అతి ప్రసంగం అవుతుంది. ఇది మించిపోతుంది ఈ విషయం. స్మృతి సంకరం అవుతుంది. ఏ చిత్తం గురించి ఏ చిత్తం తెలుపుతుందో తెలపడం కష్టం. చివరిది ఏ చిత్తమో దానికంటే ముందున్న ఈ చిత్తం ఏ చిత్తమో తెలియదు. ఎందుకంటే పాత చిత్తం గురించి కొత్త చిత్తం తెలుపుతుంది, ఆ కొత్త చిత్తం గురించి ఇంకో కొత్త చిత్తం తెలుపుతుంది. ఈ విధంగా ఇది ఒక ప్రవాహం, ఇది ఆగదు. చివరికి ఏ చిత్తం చివరి చిత్తము, ఏది ముందు చిత్తము, చివరి చిత్తం అనేది లేనే లేదు. ఎందుకంటే మళ్ళీ చిత్తం రాబోతుంది. ఈ విధంగా స్మృతి సంగ్రహ, దేని నుంచి ఏది చిత్తం అంత అస్తవ్యస్తం. ఇది స్మృతి అనేది ఉండదు, పరస్పరం కలిసిపోతుంది, కలగాపులం అయిపోతుంది. దేని గురించి ఏది తెలుపుతుందో, ఏ విషయం గురించి ఏ చిత్తం తెలుపుతుందో అంత అయోమయం, గందరగోళం. కాబట్టి ఈ గందరగోళం పనికిరాదు, స్మృతి సంకరం అవుతుంది. కాబట్టి ఇది కూడా తప్పు అని చెప్తున్నారు. ఈ క్షణికవాదుల యొక్క క్షణికవాదం ఒక సిద్ధాంతం ఉంది. ఈరోజు మనం ఈ బౌద్ధ మతం వాళ్ళ గురించి తీసుకోవచ్చు. బౌద్ధ మతంలో ఇలాగే ఇటువంటి సిద్ధాంతం ఉంటుంది. ఏ ఆత్మ అవసరం లేదు, ఏ పరమాత్మ అవసరం లేదు, చిత్తమే అన్ని నడిపిస్తుంది. చిత్తమే స్వయం ప్రకాశము, చిత్తమే అగ్నిలాగా దానికదే ప్రకాశిస్తుంది, అందరినీ ప్రకాశింపజేస్తుంది, అన్ని వస్తువులు తెలుసుకుంటుంది, అన్ని పదార్థాల గురించి తెలుపుతుంది. చిత్తం ఒకటి మాత్రం ఉంది. కాబట్టి చిత్తం గురించి ధ్యానం చేస్తారు వాళ్ళు. విపశ్యన వాళ్ళు చేసేది అదే. సంవేదనలు వాటి గురించే చూస్తారు, గమనిస్తూ ఉంటారు. ఆత్మ విషయం కానీ పరమాత్మ విషయం కానీ ఏముండదు, అంతా చిత్తమే, అంతా శూన్యమే. వాళ్ళు మిగతా అంతా శూన్యం, చిత్తమే సర్వం. ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది బౌద్ధ మతం నిజానికి ముందే ఉందన్నమాట. బౌద్ధ మతానికి ముందు ఉన్నటువంటి ఈ సిద్ధాంతం ముందే ఉంది, పతంజలి మహర్షి సమయంలో ఉంది. కాబట్టి చిత్తాలు ఎన్నో ఉంటాయి, చిత్తాలు నడిపిస్తాయి. ఒక చిత్తం గురించి మరొక చిత్తం తెలుపుతుంది అనేది కూడా సిద్ధాంతం పొరపాటని 21వ సూత్రం చెప్పడం జరిగింది. అత చిత్తం చేత్ చిత్తాంతరేణ గృహ్యతే, బుద్ధి బుద్ధికేన గృహ్యతే, స్వాప్యన్యాయ ఏతి అప్రసంగ, ఇది అప్రసంగం. స్మృతి సంకరశ్చ అని చెప్పేసి వ్యాస మహర్షి కూడా అదే విషయం చెప్తున్నారు. ఈ విషయం స్పష్టం చేస్తున్నారు. చాలా దోషాలు వస్తాయి ఇందులో. అంటే చివరికి ఏ చిత్తం ఉత్పన్నమవుతుందో చెప్పడం కష్టం, ఇది ఒక దోషం అవుతుంది. చివరి చిత్తం ఏంటి, తర్వాత ఈ చిత్తం దీనివల్ల అస్తవ్యస్తం అవుతుంది. ఇవన్నీ కూడా స్మృతి దోషాలు అవుతాయి, ఎన్నో దోషాలు ఉంటాయి. కాబట్టి ఈ సిద్ధాంతం తప్పు అనే విషయాన్ని 21 సూత్రం చెప్పినారు. అంటే క్షణికవాదాన్ని ఇక్కడ ఖండిస్తున్నారు 20 సూత్రంలో, 21వ సూత్రంలో. ఇక 22వ సూత్రంలో అది ఏ విధంగా అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా, కథం చిత్తే అప్రతిసంక్రమాయ తదాకారపత్తౌ సబుద్ధి సంవేదనం. చిత్తే అంటే చితే, ఇక్కడ చిత్తే కాదు, చితే అంటే చేతన జీవాత్మ. చితే చితే అప్రతిసంక్రమాయ, ఎందుకంటే ఇది చితిశక్తి అపరిణామని అప్రతి సంక్రమ అని చెప్పేసి వ్యాస మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధ అనే సూత్రంలో చెప్పడం జరిగింది. ఈ చితిశక్తి, చేతన శక్తి, ఆత్మ అపరిణామని అప్రతి సంక్రమ, దేన్ని అంటుకోదు. ఈ రూపరసగంధాలు ఏతున్నాయో దీంట్లో ఏమో దాంట్లో కలిసిపోదు, దానికి ఏం అంటదు. ఆ ఏ పరిణామం వికారం జరగదు అనే విషయాన్ని ఇది అప్రతి సంక్రమ అనే శబ్దం గురించి చెప్పడం జరుగుతుంది. అప్రతి సంక్రమ, దేంట్లో సంక్రమించదు, దేంట్లో అంటుకోదు, దేనికి సంబంధం లేదు. నిజానికి ఈ రూపరసగంధాలు నిజానికి ఆత్మను ఏమి చేయజాలవు, అందులో కలిసిపోదు, ఆత్మ కొట్టుకుపోదు. ఆత్మకున్నది ఒకటే ఒక దోషం, అవిద్య అనే దోషం ఉంటుంది. అంతేగాని అంటుకోవడం ఉండదు,
వికారం కానీ పరిణామం కానీ జరగదు అనే విషయాన్ని. చితే అప్రతిసంక్రమాయ తదాకారపత్తౌ, అంటే ఆ విషయం అయితే విషయం ఉందో ఆ విషయాలు లేదా పదార్థాలు వస్తువుల గురించి తెలుసుకోవడానికి చిత్తం మధ్యలో పనిచేస్తుంది, చిత్తం సంబంధం అవుతుంది. విషయాలు, పదార్థాలు, వస్తువులు, వాటికి సంబంధం ఇంద్రియాలు. ఏదైనా చూడాలనుకుంటే కంటి ద్వారా చూడాలి, మళ్ళీ కంటి వెనక సంబంధం లింక్ కలిపేది చిత్తము, మనస్సు. ఆ మనస్సు మళ్ళీ నిర్ణయం చేయడానికి బుద్ధి ఉంటుంది. తర్వాత ఆత్మ. ఇదంతా ఒక చైన్, ఒక క్రమం. ఒక విషయం తెలియాలంటే వస్తువు ఉండాలి, వస్తువు తెలుసుకోవడానికి ఆ జ్ఞాన సాధనాలు, చెవులు కానీ, కళ్ళు కానీ, ముక్కు, చర్మం, ఇటువంటివి జ్ఞానేంద్రియాలు. తర్వాత మనస్సు ఉండాలి. అక్కడ మనసు లేకపోతే ఏమి తెలియదు, ఇంద్రియాల గురించి వచ్చేటువంటి ఆ జ్ఞానం అంతా ఏమి అర్థం కాదు, చేరదు. మనసు నిర్ణయం చేయాలి, ఇది ఈ వస్తువు, ఈ పదార్థం ఇటువంటిది, ఇది ఒక జంతువు, ఇది ఒక పక్షి, ఇది ఒక వృక్షము అని స్పష్టం చేస్తుంది బుద్ధి. తర్వాత అది ఆత్మకు చేరుతుంది. ఇదంతా ఒక క్రమం, ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. విషయాకారపత్తౌ, విషయం ఒక ఆకారం, ప్రాప్తం, ఆకారపత్తానికి ప్రాప్తి ఎలా జరుగుతుంది అంటే చిత్తం ద్వారా జరుగుతుంది. స్వబుద్ధి సంవేదం. ఇక్కడ స్వబుద్ధి అంటే ఆ విషయాల గురించి తెలుసుకునే, అయితే చిత్తం యొక్క జ్ఞానం, బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానం, చిత్తం యొక్క జ్ఞానం. స్వబుద్ధి సంవేదం, బుద్ధి యొక్క సంవేదనలు మాత్రమే. ఆ విషయం గురించి తెలుసుకోవడానికి బుద్ధి సంవేదనము, చిత్తము ఇవన్నీ ఉండాలి. మరి చితి ఏంటి అంటే చేతనము, ఈ జీవాత్మ ఏంటంటే అప్రతి సంక్రమాయ. ఇది అప్రతి అప్రతి సంక్రమ. రూపరసగంధ స్పర్శ అవుతున్నాయో వాటిలో ఇది కలిసిపోదు అనే విషయం చెప్పడానికి. ఆత్మ చేతనము అది చిత్తము ద్వారా వస్తువులను, పదార్థాలను తెలుసుకుంటుంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది 22వ సూత్రంలో. జీవాత్మ సంక్రమణం కాదు, సంక్రమణ రహితము, చిత్తం ద్వారా తెలుసుకుంటుంది అనే విషయాన్ని. అపరిణామిని భోక్తృ శక్తి అప్రతి సంక్రమ. భోక్త అంటే భోక్తృశక్తి ఉంటుంది, భోగించే శక్తి ఉంటుంది. అపరిణామిని చిత్తం, చేతనము, ఆత్మ. ఆత్మ అపరిణామిని, భోక్తృశక్తి ఉంటుంది, అప్రతి సంక్రమ. ఈ శబ్దాలు గుర్తుంచుకోవాలి. అపరిణామిని భోగించే శక్తి, దాని పేరు భోక్తృశక్తి అంటాం. ఆత్మ యొక్క పేరు అది, భోక్తృశక్తి. తర్వాత అప్రతి సంక్రమ. పరిణామిని అర్థే ప్రతి సంక్రాంత ఏవ తద్ వృత్తిం అనుపతతి. తస్యాహ చ ప్రాప్త చైతన్య ఉపగ్రహ స్వరూపాయ బుద్ధివృత్తి అనుకారమాత్రతయా బుద్ధివృత్తి విశిష్ట హి జ్ఞానవృత్తి ఆఖ్యాయతే అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక శ్లోకం చెప్పడం జరిగింది. నా పాతాళం నచ వివరం గిరీనాం నైవాంధకారం కుక్షయో నోదధీనాం గుహాయస్యాం నిహితం బ్రహ్మ శాశ్వతం బుద్ధి వృత్తిం విశిష్టాం కవయో వేదయంతే అని. అంటే నిత్య బ్రహ్మ, నిత్య బ్రహ్మ స్థితమైనటువంటి ఆత్మ, అదొక గుహ. నా పాతాళం, అది పాతాళం కాదు, అది పాతాళమైన నా పర్వతంకి గుహ. వివరం గిరినాం, వివరం అంటే గుహ, గిరినాం పర్వతాల గుహ కాదు. నయమాంధకారం, అది అంధకారం కాదు. తర్వాత కుక్షయో నా ఉదధీనం, అది అంటే సముద్రం యొక్క అంతఃస్థలం కాదు, సముద్ర గర్భం కాదు. గుహ యస్యాం నిహితం బ్రహ్మ శాశ్వతం, శాశ్వత బ్రహ్మ ఉన్నటువంటి గుహ అది. అంటే ఆత్మ గురించి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా కవయో వేదయంతే, కవులు తెలుసుకుంటారు. విద్వాన్ వేదయంతే జాంతే హే. ఈ ఆత్మ ఎటువంటిదంటే పాతాళం లాంటిది కాదు, పర్వతాల గుహ లాంటిది కాదు, అంధకారం కాదు, సముద్రాల గర్భము కాదు. అది నిత్య బ్రహ్మ, పరమిత పరమాత్మ స్థితమైనటువంటి అది గుహ. అది బుద్ధి వృత్తికి సంబంధించిన తెలుసుకునే గుహ అది. ఆ విధంగా కవయో వేదయంతే, కవులంటే విద్వాంసులు, వేద విద్వాంసులు ఈ విధంగా తెలుసుకుంటారు.
వారు అర్థం చేసుకుంటారనే విషయాన్ని శ్లోకం ద్వారా వ్యాసమహర్షి చెప్పడం జరిగింది. ఆత్మస్వరూపాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. స్పష్టంగా చెప్తున్నారు, ఆత్మనే స్వామి, ఆత్మనే యజమాని, చిత్తము జడము, చిత్తము ప్రత్యక్షం, చిత్తం ఉత్పన్నము కాదు, క్షణికవాదం పొరపాటు, అందులో దోషం ఉంది, అంత గందరగోళం ఉంది, అస్తవ్యస్తం అవుతుంది, కాబట్టి క్షణికవాదము సరైనది కాదు, తర్కానికి నిలబడదు అనే విషయం చెప్పడం జరిగింది. ఈ విధంగా కాబట్టి 23వ సూత్రంలో ద్రష్ట్రి దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం. కాబట్టి ఈ ద్రష్టి అంటే జీవాత్మ, దృశ్య ఉపరక్తం, దృశ్యం అంటే సమస్త జడ పదార్థం యొక్క సంబంధం అవుతుంది, ఉపరక్తం అంటే కలుస్తుంది. చిత్తం సర్వార్థం, చిత్తం అనేది సర్వార్థం కొరకు, అంటే చేతనం అచేతన పదార్థాలను అంతా తెలుపుతుంది. ఏమనిపిస్తుంది? చిత్తమే చేతనం అనిపిస్తుంది, సర్వార్థం అనిపిస్తుంది. ఇది ఒక భ్రమ. ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సర్వార్థం కాదు, నిజానికి చిత్తం సర్వార్థం అనిపిస్తుంది కానీ అది కాదు. ద్రష్ట జీవాత్మ యొక్క దృశ్యం అది, ఇది దృశ్యం. చిత్తం దృశ్యమే, జడ పదార్థము. ద్రష్ట జీవాత్మ దృశ్యము అంటే ఈ జగత్తుతో సంబంధం కావడానికి కారణము చిత్తము. చిత్తం సర్వార్థం అంటే అన్ని విషయాలు చిత్తం ద్వారా తెలుస్తాయి. చిత్తమే అదే స్వతంత్రము కాదు అనే విషయాన్ని 23వ సూత్రం చెప్పడం జరిగింది. మనోహి మంతవ్యేన అర్థేనోపరక్తం. మనస్సు, ఇక్కడ శబ్దం మనస్సు అనే శబ్దం తీసుకోవడం జరిగింది వ్యాస మహర్షి. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోండి. మనస్సు అన్నా, చిత్తం అన్నా, ఒక్కోసారి బుద్ధి అన్నా అదే అర్థం వస్తుంది. మనోహి మంతవ్యేన అర్థేన ఉపరక్తం. మనస్సు మంతవ్యం అంటే ఇక్కడ ఏదైతే జేయ పదార్థం, తెలుసుకోదగిన పదార్థం అవుతుందో దానికి సంబంధం అవుతుంది. తత్ స్వయం చ విషయత్వాద్ విషయిన పురుషేణ ఆత్మీయ వృత్త్యా అభిసంబంధం. అది స్వయంగా విషయం. నిజానికి మనసు కూడా ఒక విషయమే. విషయి ఎవరు? విషయి అంటే తెలుసుకునేవాడు, పురుషుడు, ఆత్మ. ఆత్మ విషయి. చిత్తము ద్వారా పురుషుడు విషయి, చిత్తం విషయం. నిజానికి చిత్తం స్వయంగా విషయమే. అంటే మనసు గురించి కూడా ఆత్మకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు అది విషయం అవుతుంది. ఒక వస్తువు, ఒక పదార్థం తెలుసుకున్నప్పుడు అది విషయము. అలాగే మనసు గురించి కూడా ఆత్మ తెలుసుకుంటుంది, అప్పుడు ఆ మనస్సు, ఆ చిత్తం విషయం అవుతుంది. ఎందుకంటే దాని గురించి కూడా ఆత్మకు తెలిసిపోతుంది. ఈ విధంగా తదేతత్ చిత్తమేవ ద్రష్టృదృశ్యోపరక్తం విషయ విషయిని భాసం నిర్భాసం చేతనాచేతన స్వరూప ఆపన్నం విషయాత్మకం అపి అవిషయాత్మకం ఇవ అచేతనం చేతనమివ స్ఫటికమణి కల్పం సర్వార్థమితి ఉచ్యతే. స్ఫటికమణి లాగా అక్కడ ఏ రంగు పుష్పం వస్తే ఆ రంగు పుష్పం లాగా కనిపిస్తుంది. అలాగే చిత్తం కూడా అంతే. చేతనం అనిపిస్తుంది, అచేతనం అనిపిస్తుంది, ఒక భ్రమ కలిగిస్తుంది. మనస్సే చేతనం అనిపిస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడానికి అనిపించినప్పటికీ కూడా అది కాదు. మనసు చేతనం కాదు, అది దృశ్యమే. అది ఆత్మకు ఒక సాధనం, దర్శిత విషయం, అది దర్శింపజేస్తుంది. వస్తువులను, పదార్థాల గురించి తెలుపుతుంది చిత్తము. స్పష్టం చేయడం జరుగుతుంది. జీవాత్మ ఏమిటి, ఈ మనస్సు ఏమిటి, చిత్తం ఏమిటి. చిత్తము ఎప్పుడు కూడా అది గ్రహణం అంటే జ్ఞాన సాధనం, ఆత్మగ్రహీత, గ్రాహ్యాలు, విషయాలు ఇవన్నీ గ్రాహ్యాలు. కాబట్టి చిత్తం ఒక పేరు సర్వార్థము, అన్నిటి తెలిపేది అని అర్థం, సర్వార్థం. ఈ విధంగా మనకు పతంజలి మహర్షి ఎన్నో విషయాలు స్పష్టం చేస్తున్నారు, మాటి మాటి గుర్తు చేస్తున్నారు. ఆత్మ గ్రహీత, ఈ మనస్సు ఇంద్రియాలు గ్రహణాలు, బయట విషయాలు గ్రాహ్యాలు, చిత్తము జడము, ఆత్మ చేతనము. ఆ చేతన ఆత్మలో పరమిత పరమాత్మ, నిత్య బ్రహ్మ, శాశ్వత బ్రహ్మ అక్కడ స్థితమై ఉంటాడనే విషయాన్ని శ్లోకం ద్వారా కూడా చెప్పడం జరిగింది. గుహాయస్యాం నిహితం బ్రహ్మ శాశ్వతం.
అని చెప్పేసి ఇవన్నీ కూడా మన ఆత్మలో ఏముంది, ఆత్మకి ఏం అవసరం, ఆత్మ యొక్క స్థితి ఏమిటి, ఆత్మ యొక్క శక్తి ఏమిటి, దాని యొక్క గుణకర్మ స్వభావాలు ఏమిటి, లక్షణాలు ఏమిటి కూడా అన్ని స్పష్టం చేయడం జరిగింది. యోగాభ్యాసకి ఇవన్నీ కూడా అవగాహన ఉండాలి, బోధ ఉండాలి. ఈ బోధ లేకపోతే, ఈ అవగాహన లేకపోతే సరైన సాధన ఉండదు. సరైన సాధన లేకపోతే దుఃఖాలు దూరం కావు, మోక్షం లభించదు. మన కష్టాలకు, సమస్యలకు అసలు ఈ విధంగా ఎన్నో కారణాలు ఉంటాయి, సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే సాధన సరి అయిన విధానము ఉంటుంది. మన సాధన విధానం సరిగా లేకపోతే అక్కడ ఆగిపోతాం, లేదా యోగ భ్రష్టులు అయిపోతారు. అక్కడ ఆగిపోవడం జరుగుతుంది, లేదా వెనక్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఏమి లభించదు, నిరాశ నిస్పృహలు మిగులుతాయి, ఎన్నో పొరపాట్లు ఉంటాయి. ఈ విధంగా ఎందరో విద్వాంసులు, పండితులు అధ్యయనం చేసుకొచ్చి వారికి చిత్తాన్ని చేతనం అనుకొని అక్కడ ఆగిపోయిన వారు ఎందరూ ఉన్నారు. ఎందుకంటే చిత్తం చేతనమైనప్పుడు ఇక మన మాట వినదు అది. ఎందుకంటే మనకు సంబంధం లేదు, అది స్వతంత్రం కాబట్టి చిత్తాన్ని లేదా మనసుని ఏకాగ్రం చేయడం ఇక సంభవం కాదు. అప్పుడు యోగ సాధన కానే కాదు. చిత్తాన్ని ఏకాగ్రం చేయడం అంటే మనం అనుకున్నట్టు నడిపించాలి. నడిపించే శక్తి మనకు లేనప్పుడు ఇక మన ప్రయత్నం వ్యర్థమవుతుంది. మన వాహనం మన అదుపులో లేదు, మన వాహనాన్ని మనమే నడిపించాలి. ఆ నడిపించే శక్తి లేనప్పుడు నడిపించేవానికి అసలు ఆ నడిపించే ఆ సామర్థ్యం లేనప్పుడు అలాగే సాగుతుంది. ఒక్కొక్కసారి ఆత్మ యొక్క శక్తి తగ్గినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు అనిపిస్తుంది మనసు నా మాట వినడం లేదు, అదే నిజానికి అది చేతనమేమో అనిపిస్తుంది. అంతా మనసు చెప్పినట్టే నడుస్తుంది. ఇప్పటికీ భ్రమలు ఉన్నాయి. ఈ భ్రమలను స్పష్టం చేస్తున్నారు పతంజలి మహర్షి, వ్యాస మహర్షి. మనం అదృష్టవంతులం. ఎన్నో గూఢమైన విషయాలు, లోతు విషయాలు, మన దోషాలు, పొరపాట్లు, మన యొక్క అవగాహన రాహిత్యాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఎలా మోసపోతాం ఈ విషయంలో సిద్ధాంతాలు, మతాలు, సంప్రదాయాలు పుట్టుకొచ్చినాయి. దేవుడే లేడు, ఆత్మే లేదు, ఏది అవసరం లేదు, ఆత్మ యొక్క అవసరం లేదు అనే భ్రమలు కూడా ఉన్నాయి. ఈ విషయాలు మనకు ఎన్నో సందేహాలు పటాపంచలైపోతున్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా మన అవగాహన ఉంచుకొని యోగ సాధన చేసేటప్పుడు, ఈశ్వరోపాసన చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. నిజానికి నా చిత్తము అది ఒకటే, ఒక సమయంలో అన్ని పనులు చేయజాలదు, తన గురించి తర్వాత విషయాల గురించి తెలుపజాలదు. ప్రతిక్షణం చిత్తం ఉత్పన్నం కాదు, అది జడము, ఆత్మచేతనము, ఆత్మ అపరిణామని, అప్రతిసంక్రమ. ఆ గుహలో నిత్యబ్రహ్మ, శాశ్వత బ్రహ్మ స్థితమై ఉంటాడు అనే విషయాన్ని స్పష్టం చేసుకోవాలి. ఈశ్వరోపాసనకు సరైన దారి ఈ విధానం. అందుకే పరమిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, పతంజలి మహర్షికి, వ్యాస మహర్షికి ధన్యవాదాలు అర్పిస్తూ ఉండాలి. చాలా సరళం. ఈ విషయాలు అర్థమైతే చాలా సరళం యోగాభ్యాసం. ఇంకా అనవస్థితత్వం ఏదైతే ఉంటుందో, అస్థిరం ఏదైతే ఉంటుందో, అలబ్ధ భూమికత్వం ఇవన్నీ ఏమి ఉండవు. యోగ విఘ్నాలు అన్ని దూరం అయిపోతాయి. ఎన్నో పటపంచలు అవుతున్నాయి, ఎన్నో దూరం అయిపోతున్నాయి. మన సందేహాలు, మన శంకలు, మన ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. ఈ విధంగా ముందుకెళ్దాం. అనంతుని వైపు అనంత ప్రయత్నం, అనంతుని కోసం అనంత ప్రయాణం సాగుతూ ఉండాలి. ఆగినా సాగడం కొరకే, ఆగడం ఉండాలి. ఆగడం కొరకు కాదు, సాగడం కొరకే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాధన చేద్దాం, ఈశ్వర ఆరాధన చేద్దాం, ఉపాసన చేద్దాం. ఓం శం. అందరికీ ధన్యవాదాలు. ఓం శాంతి పాఠం. శాంతి పాఠ. ఓం.
ఓం శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం ఓం ఓం. గురూజీ నమస్తే. చెప్పండి. ఓం. ఆత్మ అపరిణామి, భోక్తృశక్తి ఉంటుంది, తర్వాత అవిద్య కూడా ఉంటుందని కదా. అంటే ఈ అవిద్య అనేది సంస్కారాల దోషాలతో వస్తుంది కదా గురూజీ. సంస్కార దోషాలు, తర్వాత ఇంద్రియ దోషాల ద్వారా. సంస్కార దోష అవిద్య అని చెప్పేసి న్యాయదర్శనంలో సూత్రం వస్తుంది. సంస్కార దోషాలు ఇంద్రియ దోషాల వలన అవిద్య వస్తుంది అని సూత్రం న్యాయదర్శనంలో. అంటే ఇదే దీన్ని వాళ్ళు పౌరాణికులు మాయ, ఈ అవిద్యనే వాళ్ళు మాయ అని అంటారు, అంతే కదా. మాయ అంటారు. ధన్యవాదాలు గురూజీ. ఓ, చాలా భ్రమలు ఉన్నాయి బయట. ఓం నమస్తే గురుజీ. ఓం ఓం. గురుజీ వింటున్నప్పుడు అన్ని తెలిసినట్టే ఉంటున్నాయి. మళ్ళీ మళ్ళీ వింటున్నా కొద్ది విషయాలు లోతుగా, అబ్బా ఎంత లోతుంది దీంట్లో, ఇది విన్నప్పుడు ఇది ఇంతే కదా అనిపిస్తుంది, మళ్ళీ విన్నప్పుడు దాని లోతు తెలుస్తుంది. అని ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఇది వినడం కాదు, ఆచరిస్తే గాని అనుభవంలోకి రాదు. కనీసం 10 వింటే 1 2 అన్నా ఆచరిస్తే ఆ ఆచరణ అనేది పెంచుకుంటూ పోవచ్చు. మీరు చెప్తున్నంత సేపు ఎంత అంటే క్రిస్టల్ క్లియర్ అంటారు కదా గురుజీ, అలా ఉంటుంది. తర్వాత మళ్ళీ గందరగోళంగా అనిపిస్తుంది. నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాను, మళ్ళీ అవి చూసుకున్నప్పుడు మళ్ళీ అన్ని రికలెక్ట్ అవుతుంది. గురుజీ చెప్పారు కదా అని ఒక 10 రోజులుగా నోట్స్ రాయడం లేదు, అది చాలా గందరగోళంగా ఉంది. ఈ రోజు పొద్దున తీసి చూస్తుంటే కైవల్యపాదం అంతా గందరగోళంగా ఉంది. అదే అనుకున్నాను, రికార్డ్ పెట్టారు కదా, అది వింటూ మళ్ళీ కొంచెం సాధన చేయాలి, కొంచెం రాసుకోవాలి. రాసుకుంటే చూసుకోవడానికి అవకాశం ఉంటది, ఎప్పుడంటే అప్పుడు చూసుకోవడానికి అని అనుకున్నాను గురుజీ. ఇది కూడా చిత్తం యొక్క లక్షణమే కదా గురూజీ, ఇలా ఉండడం అనేది కూడా. అంతే కదా, చిత్తమే అది. అంత మాయ, అంతే. సరిగా కొద్దిగా మనం ఆలోచించడం, కొద్దిగా డైరెక్షన్ చేంజ్ చేసి చాలు, డైరెక్షన్ మాత్రం అంత గందరగోళం. మారింది గురుజీ, డైరెక్షన్ మారింది కొంచెం. చిత్తం అది చేతనమేమో అనిపిస్తే చాలు, అంత వ్యర్థమైపోతుంది, మన ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుంది. చిత్తం ప్రత్యక్షణ ఒక చిత్తం, కొత్త చిత్తం పుడుతుందని చెప్పి ఒక సిద్ధాంతం ఉన్నది, క్షణికవాదం. చాలా గందరగోళం అది. మనకు తత్ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాస అనే ఆ సూత్రంలో కూడా వచ్చింది, మొదటి పాదంలో. ఇప్పుడు యోగ విజ్ఞాన తర్వాత ఒక సూత్రం వస్తుంది కదా, వ్యాధిస్థాన తర్వాత తత్ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాస అనే సూత్రంలో మార్చి ఈ విషయం అక్కడ చెప్పడం జరిగింది, క్షణికవాదం గురించి. మళ్ళీ దాన్ని స్పష్టం చేస్తున్నారు ఇప్పుడు. ప్రతిక్షణం చిత్తం ఉత్పన్నం కాదు, చిత్తం ఉత్పన్నం అయితే అంతా గందరగోళమే, ఏ చిత్తం ఎవరు
మీరెవరో నేనెవరో, నిన్న చెప్పింది ఎవరో ఈ రోజు చెప్పింది ఎవరో, నిన్న విన్నది ఎవరో ఈ రోజు విన్నది ఎవరో. ఉమ్. కనెక్షన్ ఉండదు. ఆ చిత్తం వేరు ఈ చిత్తం వేరు. అప్పుడు మనిషి వేరు ఇప్పుడు మనిషి వేరు. మనిషి వేరు కదా. ప్రతిక్షణం కొత్త కొత్త మనిషి అన్నమాట. ఉమ్. ఆ, మరి గురూజీ విన్న విషయాలను విన్నట్టుగా ఎందుకు గ్రహణ ఉండదంటారు? శక్తి అల్ప సామర్థ్యం కదా. మన మన అల్పసామ మన మన డాటా ఎంత తక్కువ, డాటా తక్కువ ఉన్నప్పుడు అంతే. డాటా అయిపోయింది ఉమ్. అంతే. ఉహుహు. ఉమ్. బాగుంది గురూజీ. పతంజలి గారు విషయాలు మీరు చక్కగా మాకు అర్థమయ్యేట్టుగా చాలా సైకాలజీ ఇదంతా. ఇప్పుడు మోడర్న్ సైకాలజీ అయితే మీకు ఈ విషయాలు బాగా అర్థమవుతాయి. మోడర్న్ సైకాలజీ బుక్కులు దొరుకుతుంది చూడండి, ఉమ్. చిన్న చిన్న పుస్తకాలు దొరుకుతాయి. ఇప్పుడు పిల్లల సైకాలజీ గురించి కానీ రకరకాల సైకాలజీ పుస్తకాలు ఉంటాయి. ఉమ్. పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలు చూస్తుండండి, అప్పుడు ఇటువంటి విషయాలు తెలుస్తాయి. బయట ఎన్ని భ్రమలు ఉన్నాయో, చాలా భ్రమలు ఉంటాయి. ఉమ్. దీని ముందర అవేంటి గురూజీ చాలా అల్పమైనవి. ఇది ఆ, చాలా అంటే మనకు చిత్రంగా తెలుస్తుంది వివరణ. అనమాట. బయట బయట మనసు గురించి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉన్నారమ్మా, ఈ సైకాలజీ సంబంధించిన వాళ్ళు, సైకాట్రిస్టులు, సైకాలజిస్టులు, ఈ ఉమ్. మానసిక వైద్యులు ఉంటారు కదా, మానసిక రోగాల వైద్యులు, ఆ. సైకాట్రిస్టులు ఉమ్. చాలా విశ్లేషణ చేస్తుంటారు, చాలా అనలైజ్ చేస్తుంటారు. వారు ఉమ్. ఉంటారు సైకలాజికల్ గా. వా- వాళ్ళందరివి చదివితే ఇది అర్థం చేసుకుంటే ఎంత బాగుంటది గురూజీ. వీళ్ళందరూ ఇంకా ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటారు. డబ్బులు బాగా సంపాదించుకుంటారు. గురూజీ. ఉమ్. ఉమ్. ధన్యవాదాలు గురూజీ, చక్కగా వివరిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఓం ఓ, నమస్తే. మనస్సు కైవల్య పదం అంటే కేవలం కేవలం కావాలి అంతే, ఇంకేం లేదు. అంటే మనస్సు గురించి పూర్తిగా ఆపరేషన్ చేయడం జరిగింది. మనకి పైన మన విషయం పైన పైన చెప్పుకుంటున్నాం కానీ ఇంకా లోపలికి ఒక్కో సూత్రం 10 రోజులు చెప్పుకోవాల్సి వస్తుంది. అంత అబ్బా. అంత ఉంటది. ఒక్కో సూత్రం 10 ఉమ్. రోజులు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రోజు చెప్పిన సూత్రం కనీసం ఒక నెల రోజు చెప్పుకోవాలి. ఈ సూత్రాలు ఉమ్. ఈ రోజు చెప్పిన సూత్రాలు అంత లోతు విషయాలు ఉన్నాయి. అంటే మోడర్న్ ఉమ్. సైకాలజీని బట్టి ఉమ్. ఆ ఉమ్. సిగ్మండ్ ఫ్రాయిడ్, ఇంకా సిగ్మండ్ ఫ్రాయిడ్ కంటే గొప్ప గొప్ప సైకాలజిస్టులు ఉన్నారు ఉమ్. ప్రపంచంలో. అందరూ ఇప్పుడు కూడా ఉన్నారు. ఉమ్. సో, పెద్ద ఇది లోతు విషయం ఇది ఇప్పుడు గురు. సైకాలజీ. ఉమ్. మనం గురూజీ కూడా ఆ పుస్తకాలు చదవాలి. మనం కూడా అప్పుడు తెలుస్తుంది మనం. చెప్పండి. ఉమ్. గురూజీ మనస్సు ఒక స్టీరింగ్ లాంటిది కదా గురూజీ. ఆ మనస్సు పగ్గం అన్నాం కదా, కళ్ళెం. అంటే స్టీరింగ్ ఎట్లయితే కారును కొంచెం కొంచెం ఆ, అటు అయితే ఎటు అంతే. పోతుందో మన కంట్రోల్ ఎటు లేకుంటే పోతుందో యాక్సిడెంట్. అట్లాగనమాట. కంట్రోల్ కంట్రోల్ చేసేది ఆత్మ. డ్రైవర్ కంట్రోల్ ఉంచుకోవాలి, లేకపోతే బండి ఎక్కడో పోతుంది, యాక్సిడెంట్ అయిపోతుంది. ఓ, ఇంకా ఓం ప్రణామః గురూజీ. ప్రణామ లక్ష్మణ గారు చెప్పండి. గురూజీ ఈరోజు ఆ చిత్తం చరిత్ర చాలా బలంగా చిత్తం ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే బలం ఉన్నది. ఇక్కడ పురుషుడు, చిత్తము ఆ, ఈ రెండిటికి ఉన్న సంబంధము, భేదము, వాటి లక్షణాలు, ఉమ్, ఇది మనకి సమాధి పాదం 4లోనే వృత్తి సారూప్యం ఇతరత్ర. ఉమ్, 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 ద్రష్ట ఎవరైతే ఉన్నారో ఆ విషయం యొక్క ఉమ్, ఆకారాన్ని పొందుతున్నాడు అనేది మనకి సమాధి పాదం 4లో చెప్పుకున్నాము. ఉమ్, ఉమ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక భ్రాంతి తొలగటానికి మంచి సూత్రాలు ఇచ్చారు పతంజలి మహర్షి. ఈ స్పష్టం చేస్తున్నారు. అవునండి. ఇక్కడ పరిణామి, అపరిణామి ఈ విషయం మనం ఉమ్, చాలా బలంగా గుర్తుపెట్టకపోతే మీరన్నట్టు గందరగోళంలో ఉమ్. పడతాం. కొంచెం కొంచెం అటు ఇటు అయితే కష్టం అవుతుంది. కొంచెం అటు ఇటు అయినా ఆ! అప్రతి సంక్రమ, అపరిణ, హ్మ్. భోక్తృశక్తి అని పదాలు గుర్తుంచుకోవాలి. ద్రష్ట శబ్దం హ్మ్. ఏది ద్రష్ట, ఏది దృశ్యం, ఏది ద్రష్ట, ఏది తెలియాలి. ఈ బయట బయట మనసే ద్రష్ట, మనసే చేతనం. అక్కడ అటువంటి ఇప్పటి కూడా ఉన్నది. విద్వాంసుల్లో
వింత ఏంటంటే విద్వాంసులో ఉంది ఇది. వేదాలు అయినటువంటి శాస్త్రాలు అయినటువంటి విద్వాంసులు కూడా ఇప్పటికి ఉంది ఇది, మనసే చేతనం అని. మనకు సరళం అనిపిస్తుంది కానీ బయట పెద్ద ఇది పెద్ద తర్క వితర్కాలు చేస్తుంటారు, వాద వివాదాలు చేస్తుంటారు. దీనిపైన పెద్ద పెద్ద శాస్త్రార్థాలు ఉన్నాయి ఇప్పటికి. అయితే ఇది గురూజీ గందరగోళంలో పడటానికి అవకాశం ఎక్కువే ఉంది గురూజీ, మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే. మనకు సరళం ఎందుకంటే అనిపిస్తుంది ఇప్పుడు, మనకు ఏదో అర్థమైపోయింది అనిపిస్తుంది కానీ బయట ఏం అర్థం కావడం లేదు. అవునండి. అది కొంచెం దొరకడం కష్టంగానే ఉంది ఇది. ఎందుకంటే మనకి జీవ స్వతంత్రకర్త అనే ఒక సూత్రం పెట్టుకున్నాం. స్వతంత్రకర్త అంటే అక్కడ జీవుడు గ్రహీత మాత్రమే. కానీ అక్కడ గ్రహణం వేరుగా కనిపిస్తుంది, చిత్తం గ్రహణ రూపంలో. మళ్ళీ ఇక్కడ గ్రహణం అనేది, చిత్తం అనేది ప్రకృతి జన్యం అయిపోయింది. అది జడము, ప్రకృతి జన్యము, పరిణామి. అలా చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ద్రష్టే గొప్పవాడవుతున్నాడు. కానీ అతను చిత్తం అధీనంలో ఉన్నట్టే చిత్తము రూపం పొందుతున్నాడు. చిత్తము ముందుగానే గ్రాహ్యం రూపం పొందుతుంది. ఆ వస్తువు ఏదైతే ఉందో దాని రూపాన్ని ఇది పొందుతుంది. పొందిన తర్వాత దాన్ని జీవుడు ఈ ద్రష్ట ఎప్పుడైతే సంబంధం ఏర్పరచుకున్నాడో, సంబంధం కారణంగా ఇతను కూడా ఆ రూపం పొందాడు. ప్రతిఫలిస్తుందని చెప్పారు కదా మీరు ఇప్పుడు. అందులో ప్రతిఫలిస్తుందని చిత్తంలో. చిత్తం అంతకుముందే ప్రతిఫలించేసింది ఆ వస్తు రూపంలో. ఈ భేదాన్ని జాగ్రత్తగా మనం ఒకదాని తర్వాత ఒకటి గ్రహిస్తే స్పష్టత వస్తుంది. అది వాటి వాటి గుణాలని భోగవర్గార్థం దృశ్యం. అది ఇప్పుడు ఎంత అయినప్పటికీ జీవుడు ప్రకృతి జన్యము కాదు, పరిణామి కాదు. కాబట్టి ఈ జీవ సత్తానే మనం ప్రధానంగా తీసుకుంటే తప్ప ఈ గందరగోళం నుంచి బయటపడలేం. అలా అనిపిస్తుంది గురూజీ. అయితే మరలా వీటిని ఇంకొకసారి పునరుక్తి చేసుకొని జాగ్రత్తగా చదివితేనే తప్ప, సుజాత్ గారు అన్నట్టు దీన్ని ఒక్కసారిగా నిర్ణయం తీసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంది. విషయం అర్థమవుతుంది. వీటి భోక్త, భోగ్యం, జీవాత్మ, పురుషుడు, ద్రష్ట, పరిణామి ఇవన్నీ తెలుస్తున్నాయి. జాగ్రత్తగా సూక్ష్మంగా మనం ఒకసారి దాని మీద ధారణ పెట్టి ఇప్పుడు ఇవాళ చెప్పిన 4-5 సూత్రాలు కూడా మరోసారి చేస్తే ఇంకా స్పష్టత వస్తుంది గురూజీ. చాలా మీరు చెప్పడం స్పష్టంగానే చెప్తున్నారు కానీ మరలా దీన్ని స్మరణ పెట్టాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గురూజీ. ఇప్పుడు ఈ వేళ మన 2 రోజుల తర్వాత మళ్ళీ ఇందులోకి వచ్చినప్పటికీ అది కలిసింది. కొంచెం కష్టపడాలి. సూత్రాలు స్పష్టంగానే ఉన్నాయి, శబ్దాలు ఏం లేదు, స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆ శబ్దాలు తీసుకోవడం జరిగింది. అప్రతి సంక్రమ అని, అపరిణామి అని, దాని కారణ దృశ్యత్వాత్, ఇటువంటి విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ధన్యవాదాలు గురూజీ, మంచి విషయం.